మధురమే నీ జీవవాక్యం నా జీవమెంతో మధురమే అది నా ఒంటికి తేనె గంధే అది నా నోటికి తేనె గంధే మధురం మధురం అది నా నిత్య స్వాస్థ్యం స్వాస్థ్యం నిత్య సాధ్యం అది నా నిత్య స్వాస్థ్యం స్వాస్థ్యం జీవవాక్యం నా పాదములకు దీపమే నీ జీవవాక్యం నా పాదములకు దీపమే అది నా త్రోవలో నన్ను నడిపించే అది నా త్రోవలో నన్ను నడిపించే వెలుగే వెలుగే చదువుకుని వెళ్ళి దేవుడు నమ్ముతున్నానయ్యా నీ ఉన్న స్థలములోని నమ్మగలిగితే నీ హృదయంలో విశ్వసించగలిగితే ఈనాడు నీవు రక్షించగలిగా ఈ క్షణంలోనే రక్షించబడతావు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఎంతకాలం కాలవ్యాపన చేస్తావు, ఎంతకాలం నీకు అనుకూలమైనట్టుగా బ్రతుకుతావు.
చిన్న ప్రార్థన చేసుకో. ఒకసారి ఆలోచన చేసుకోవా. నీ మేలు కోరిన దేవుడు, నీ క్షేమము కోరిన దేవుడు, నీ పిల్లల క్షేమము కోరిన దేవుడు, ఇదిగో నీ యొక్క ఆత్మ నిత్య పాతాళమునకు వెళ్ళకూడదని 1,000 రూపాయలు ఖర్చు చేసి దాదాపు 60 సంవత్సరముల నుండి ఎవరున్న సంఘం ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. నమ్మకం నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడతావు, నిత్య జీవములకు నువ్వు చేర్చబడతావు. పరిశుద్ధుడు అయిన మాత, మంచి దేవుడా నీ కొందనాలు చూపిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ గ్రామ ప్రజలను మీరు ప్రేమించి మీరు చెప్పించిన చిన్న మాటను బట్టి మీకు స్తోత్రం. ఎందరున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. 3వ రోజు రాత్రి చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలను ఎవరైతే ఆలకించి తమ హృదయములో నమ్ముతున్నారో వారందరినీ మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మరి పాపముల నుండి, రుగ్మతల నుండి, అనారోగ్యముల నుండి, ఆపదల నుండి, రక్తములు కలవబడిన వారై పవిత్రులుగా చేయబడి నిత్య జీవ సంబంధులుగా చేయబడే కృపను ఈ గ్రామమునకు ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ మీరు అనుగ్రహించండి. దాసుడు పడుచున్న ప్రయాస వ్యర్థం కాకుండా ఆశీర్వాదకరముగా మీరు జరిగిస్తారండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేను దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సమాధానము, సంతోషము చేరి వచ్చిన ఎవరుకును